హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చిన్న బతుకమ్మ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. తంగేడు పువ్వు, గునుక పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, గుమ్మడి పువ్వు, ఇవన్నీ తెచ్చిండు. ఇక నేనైతే బతుకమ్మ నాకు పర్ఫెక్ట్ రాదు ఫ్రెండ్స్, కానీ చేస్తున్నా. నేను ఎలా బతుకమ్మ చేశా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, తంగేడు పువ్వు అయితే ఇప్పుడు మంచిగా దొరికింది ఫ్రెష్గా. ఎప్పుడైనా అట్టే ఇట్లా ఆకే ఉంటుండే ఫ్రెండ్స్. ఈసారి జర మంచిగానే దొరికింది, ఫ్రెష్ పువ్వు దొరికిందండి. ఒక వరుస తంగేడు పువ్వు తర్వాత గునుక పువ్వు వేరుతున్నా ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చేస్తున్నా అనేది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపకంగా. ఇంకా ఫ్రెండ్స్, మీరందరూ బతుకమ్మ చేశారా? చూడండి, అగన బతుకమ్మ అయితే ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు పట్టుకుచ్చులు పెడుతున్నా చూడండి. ఎట్లుందో ఏందో కామెంట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటా మీ కామెంట్ కోసం ఫ్రెండ్స్. మీ అందరైతే సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అయితే మీ అందరి సపోర్ట్ వల్ల నేను 1000+ దాటినా అండి. ఇలానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పట్టుకుచ్చులు వేరుస్తున్నాయి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో. మళ్ళీ గునుక పువ్వు పెట్టిన చూడండి ఫ్రెండ్స్. నేను తమలపాకులు తెచ్చిన ఫ్రెండ్స్. మళ్ళీ ఒక లైన్ తమలపాకులు పెట్టి దానిపైన గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకులు వేసి ఎట్లుంటుంది అనేది ఒకసారి. ఇంకా ఏంటిది, తామర పువ్వు, అదొకటి ఫ్రెండ్స్. బతుకమ్మ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ చిన్న బతుకమ్మ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంగిలి పూల బతుకమ్మ అంటేనే చిన్న బతుకమ్మ, మళ్ళీ ఇంకొకటి చిన్న బతుకమ్మ. ఎప్పుడైనా 2 బతుకమ్మలు వేయవాలి ఫ్రెండ్స్. అందుకోసమనే ఇంకొకటి ఇంకా చిన్నగా వేరుస్తున్నా ఫ్రెండ్స్. చూడండి కొంచెం పెద్దగా ఉంది. ఆ బతుకమ్మ తగ్గట్టు చిన్నగా ఇంకొక బతుకమ్మ చేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గౌరమ్మ చేద్దామని పసుపు కలుపుకుంటున్నా. ఎప్పుడైనా చిన్న బతుకమ్మ రోజు గౌరమ్మ చేసి పెడుతుంది మా అత్తమ్మ. ఆమె చూసి నేర్చుకొని నేను కూడా ఇప్పుడు చిన్న బతుకమ్మ చేసినప్పుడు 2 బతుకమ్మలు చిన్న చిన్న గౌరమ్మలు చేసి పెడతా ఫ్రెండ్స్. చూడండి, గౌరమ్మ తమలపాకు పైన పసుపు ముద్ద పెట్టి గౌరమ్మ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చేతులు వేసి చేయొద్దు, అందుకే తమలపాకులలో పసుపు వేసుకొని 2 గౌరమ్మలు చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వచ్చినాయి అనేది, బతుకమ్మ ఎట్లా వచ్చింది, నేను చేసే పద్ధతి ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 2 బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక చిన్న బతుకమ్మ కూడా గౌరమ్మ చేసి పసుపు కుంకుమ వేసి ఈ 2 బతుకమ్మలలో అయితే గౌరమ్మలు పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా దిక్కైతే ఇలా చేసుకుంటామండి. మీ దిక్కు ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ మళ్ళీ చిన్న బతుకమ్మ కోసం గౌరమ్మ చేసిన పసుపు కుంకుమ వేసి మళ్ళీ చిన్న బతుకమ్మ మీద కూడా పెడుతున్నాండి. కొంచెం నా మాటలు తడబడుతున్నాయి ఫ్రెండ్స్. రెండిట్లలో అయితే గౌరమ్మ పెట్టేసిన బతుకమ్మలు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. పసుపు కుంకుమ వేసి ఇక ఆ 2 బతుకమ్మలను అయితే దండం పెట్టుకొని దేవుని ఇంట్లో పెట్టేసి సాయంత్రం ఆడుకోవడం ఫ్రెండ్స్.